ఉన్నటువంటి పుస్తకం మరణానంతర జీవితం. ఈ మరణానంతర జీవితం పుస్తకం మీద స్వాధ్యాయ యోగం చేస్తూ ఉన్నాం మనం. ఇందులో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అందిస్తూ ఉన్నారు మాస్టర్ డోలరిస్ కెనన్ గారు అండ్ తెలుగులో అనువదించిన వారు రేవతీదేవి మేడం గారు. వారిద్దరి యొక్క ఆత్మ చైతన్యానికి మనం కనెక్ట్ అవుదాం. అదేవిధంగా ఎంతో చైతన్యాన్ని మనకు అందిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. మాస్టర్స్, ఈరోజు చాప్టర్ పేరు సైతాను, పూనకం, రాక్షసులు. మానవులు మొట్టమొదట భయపడేది మరణం. ఆ మరణం గురించి చాలా అధ్యాయాల్లో మనకు చెప్పుకుంటూ వచ్చారు. అది భయపడాల్సినటువంటి విషయం కాదని. అదేవిధంగా నిన్నటి సెషన్లో దైవము మరియు క్రీస్తు గురించి తెలుసుకున్నాం. మరలా ఇప్పుడు సైతాను, పూనకం, రాక్షసులు అనే చాప్టర్ మీద కొన్ని విషయాలు మనకు తెలియచేస్తున్నారు. మానవ పరిజ్ఞానము పరిమితత్వంతో కూడుకొని ఉంటే ఆత్మల తలం నుంచి మరింత ఎక్కువ జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది. మానవ జ్ఞానం కంటే ఆత్మల జ్ఞానం ఎక్కువ. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక గదిలో ఉన్నాము. ఆ గదిలో 4 గోడల మధ్యలో ఉన్న వస్తువులను మాత్రమే మనం చూడగలుగుతాం. అదే వ్యక్తి తను ఇంకొంచెం విశాలత కోరుకొని డాబా ఎక్కాడు అనుకోండి, ఒక 10-20 ఇళ్ళు వరకు కూడా అతను చూడగలుగుతాడు. అదే వ్యక్తి ఒక పెద్ద కొండ ఎక్కాడు అనుకోండి, ఒక ఊరు కాదు, చాలా ఊళ్ళు కనపడతాయి. అంటే అతను చూసే దృష్టి కొంచెం విశాలపరుచుకున్నాడు. విశాలమైనటువంటి దృక్పథం అంటారు దాన్ని. కుచించుకుపోయినటువంటి జీవితం అంటే తన చుట్టూ ఉన్నటువంటి కొద్దిగా కనపడేటటువంటి సంఘటనలు మాత్రం చూసేదాన్ని కుచించుకుపోయినటువంటి మనస్తత్వం అంటారు. విశాలమైనటువంటి మనస్తత్వం అంటే మరింత విశాలంగా ఎన్నో విషయాలను చూడగలిగే కెపాసిటీకి ఆ మనిషి ఎదగటం. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి విశాల దృక్పథం పెంచుకోవడం గురించి చెప్తున్నాను. అదే విధంగా ఒక ఆత్మ ఉన్నత తలం నుంచి కిందకి చూసినప్పుడు ఒక మానవుడు చూడగలిగేటటువంటి విషయాల కంటే కూడా మరింత ఎక్కువ చూడగలరు వాళ్ళు. వాళ్ళని దేవతలు అనొచ్చు, ఏంజల్స్ అనొచ్చు, చైతన్యాలు అనొచ్చు, ఎనర్జీస్ అనొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి అందుతున్నటువంటి ఛానలింగ్ మెసేజ్ లో ఈ సైతాను అనే క్యారెక్టర్ భూమి మీద ఎలా క్రియేట్ అయ్యింది అనే విషయం మీద ఈరోజు మాట్లాడుతున్నారు. సైతాను మళ్ళా పూనకం గురించి మన భారతదేశంలో చాలా చోట్ల చూస్తాం. మనుషులు ఒంటి మీదకి పూనకాలు రావటం, ఎవరో వాళ్ళ ఒంటి మీద వాళ్ళ లోనికి ప్రవేశించి జుట్టు విరపోసుకొని ఊపుతూ ఉంటారు. సరే, వీటన్నిటి గురించి వివరణలు ఈ పుస్తకంలో కొంత మనకు తెలియని విషయాలు ఇందులో ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే డోలరిస్ గారు ఆ రెగ్రెసీ అంటే ఆత్మల తలానికి పంపించినటువంటి సోల్తో భగవంతుడి భావన గురించి నిన్న నాకు తెలియచేశారు. అయితే మరి సైతాను లేదా దెయ్యం, ఇంగ్లీష్ లో డెవిల్ అంటారు, దాని గురించి మాకు ఏదైనా తెలియపరచగలరా అని అడిగితే ఇక్కడ ఆ రెగ్రెసీ మనకేం తెలియచేస్తున్నారంటే అది కేవలం ఒక భావం మాత్రమే. మాస్టర్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. అది కేవలం ఒక భావం మాత్రమే, ఒక పోలిక మాత్రమే, అర్థం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న హేతుబద్ధత మాత్రమే. అంటే ఆ జీవి నిజంగా లేదా, సైతాన్ లేదా దెయ్యం అనేది నిజంగా లేదా అని అడిగితే నిజానికి అటువంటి జీవి ఒక వ్యక్తి లేడు.
సైతాన్ అనే వ్యక్తి, సైతాన్ అనే జీవి లేడు అని క్లియర్ గా చెప్తున్నారు. కానీ మరి ఆ సైతాన్ ని ఒక వ్యక్తిగా చెబుతారే ఈ భూమి మీద, అటువంటిది ఏదైనా ఉందా అని అడిగితే, డెవిల్ గా లేదా సైతాన్ గా పిలువబడేది ఒక జీవిగానో ఒక వ్యక్తిగానో లేదు. డెవిల్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేది లూసిఫర్ అనే వ్యక్తి గురించి. వింటున్నారా మాస్టర్స్? లూసిఫర్ అనేటటువంటి వ్యక్తి ఒకప్పుడు అత్యున్నతమైనటువంటి స్థలాలలో ఉన్నటువంటి, ఉన్నతమైన తలాలలో జీవించినటువంటి గొప్ప చైతన్యంతో ఉన్నటువంటి సోల్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవతల స్థాయికి చెందినటువంటి వాడు. తన అధికార కాంక్షతో అతను సమస్తం పోగొట్టుకున్నాడు. ఈ లూసిఫర్ అనేటటువంటి ఆ వ్యక్తి తన అధికార కాంక్షతో తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నటువంటి వ్యక్తి చాలా దయనీయంగా బ్రతుకుతూ ఉంటాడు. మరి అతన్ని చెడుకు ముడి పెడతారేమిటి అని అడిగితే, అలా ఎందుకంటే చెడుతో ముడిపడి ఉన్న ఎలిమెంటల్స్ లేదా మూలిక చైతన్యాలు అతని చుట్టూ గుమిగూడి ఉంటాయి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. ఎందుకు కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లూసిఫర్ అనేటటువంటి వ్యక్తి హయ్యర్ డైమెన్షన్స్ నుంచి పడిపోయాడు భూమి మీదకి పడిపోయాడు. అంటే ఆత్మల తలంలో ఉండటానికి అర్హత లేదు. ఎక్కడ స్వార్థము, అధికార కాంక్ష ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడ ఉండలేరు. మరలా భూమి మీదకి వచ్చి అత్యున్నతమైనటువంటి గుణాలైనటువంటి ప్రేమ, దయ, కరుణను సంపాదించుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు ఆ చైతన్య స్థాయిలకు వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆ లూసిఫర్ అనేటటువంటి వ్యక్తి భూమి మీదకి పడద్రోయబడ్డాడో, భూమి మీదకి రావడం జరిగిందో, ఆ వ్యక్తి చుట్టూ మూలికా చైతన్యాలు అతన్ని గుమిగూడి ఉంటాయి. ఎలిమెంటల్స్ అంటారండి. ఈ ఎలిమెంటల్స్ అంటే భూమిని అంటుకుపోయి జీవిస్తున్నటువంటి ఆత్మలు. వీటిని మౌలిక చైతన్యాలు, ఎలిమెంటల్స్ అంటే మీకు అర్థమవుతాయి. ఎలిమెంటరీ స్కూల్ అంటే అప్పుడే నేర్చుకుంటున్నటువంటి పాఠాలు నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతారు. ఎలిమెంటల్స్ అంటే, అండ్ అదే విధంగా భూమి మీద ఎలిమెంటల్స్ అంటే భూమి మీద స్వచ్ఛమైన ఏమీ తెలియని కొన్ని ఆత్మలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడికి ప్రవేశిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఒక వ్యక్తి ఆ చెడు భావాలతో ఉన్నాడు అనుకోండి, ఆ ఎలిమెంటల్స్ ఆ చెడు భావాలు చేస్తున్నటువంటి వ్యక్తి చుట్టూ ఫామ్ అవుతాయి. ఎందుకంటే అతను ఖాళీ చేశాడు. తన అంతరాత్మతో అనుసంధానం అవ్వకుండా తన అంతరాత్మ నుంచి తాను బయటకు రావటం అక్కడ ఖాళీ అయింది. యాక్చువల్ గా హృదయంలో 2 ప్లేసులు ఉంటాయి. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి, ఆ 2 ప్లేసుల్లో తాను ఒక ప్లేస్ లో ఉన్నాడు అనుకోండి, మంచి ఆలోచనలతో జీవిస్తున్నటువంటి వ్యక్తి, పాజిటివ్ ఆలోచనలతో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పాజిటివ్ దృక్పథం. ఇంకా చెప్పాలంటే ఒక కుండలో నీళ్లు ఉన్నాయి మేడం, ఒక కుండలో నీళ్లు, ఆ కుండలో నీళ్లు ఫుల్గా ఉంటే ఫుల్గా ఉన్నాయి, లేదా ఖాళీగా ఉందనుకోండి వేరే ఇవి వచ్చి కూర్చుంటాయి అందులో. అలాగే మన హృదయం ఖాళీ చేసినప్పుడు, అంటే పాజిటివ్ థింకింగ్ అనేది లేదా దివ్యత్వంతో కూడా మనం లేకపోతే, దివ్యత్వంతో ఉండటం మళ్ళీ వేరు. మన హృదయం నిండా దివ్యత్వం అయినటువంటి ప్రేమతో నిండి ఉంటే అది ఖాళీ లేదని అర్థం, వేరే వచ్చి కూర్చోవు. కానీ ప్రేమ లేదు, దివ్యత్వంతో అనుసంధానం లేదు, అప్పుడు అది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న దాంట్లోకి ఈ మూలిక చైతన్యాలు, భూ సంబంధమైనటువంటి ఆత్మలు, భూమి ఆకర్షణలో జీవిస్తున్నటువంటి ఆత్మలు,
అవి వచ్చి చేరతాయి. హృదయంలో ప్రేమతత్వంతో గనక ఉంటే అక్కడ ఖాళీ లేదు. మన హృదయంలో ప్రేమ లేదు, అక్కడ ఖాళీ ఉంటది. ఆ ఖాళీ ఉన్న స్థానంలోకి ఈ మౌలికమైనటువంటి ఆత్మలు వచ్చి చేరతాయి. ఈ మౌలికమైనటువంటి ఆత్మలు మూలికా తత్వంతో అంటే మూలికా చైతన్యాలు, ఎలిమెంటల్స్ అంటే వీటికి మంచి చెడులు తెలియదు. అక్కడ ఏదైతే భావనలు చేస్తున్నాడో ఆ భావాలతోనే అవి వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే మనుషులు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి బలాన్ని ఇస్తున్నట్లే కదా అంటే అవును. ఎందుకంటే వాళ్ళు ఆ అపార్థాన్ని వాళ్ళ ప్రయోజనం కోసం వాడుకుంటారు. ఈ అపార్థం వల్ల శక్తులకు మరింత బలం చేకూరుతుంది. ఈ మూలికా శక్తులకు, చైతన్యాలకు, ఎలిమెంటల్స్ కు అపార్థం వలన మరింత బలం చేకూరుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. మనుషులు చెడు భావాలతో ఆలోచనలు చేస్తున్నప్పుడు ఆ మౌలిక శక్తులకు, చైతన్యాలకు, ఎలిమెంటల్స్ కు బలం చేకూరుతుంది. వాటిని ఆత్మలు కూడా అంటారు. అయితే మనుషులు ఏ చెడు ఆలోచనలు అయితే చేస్తున్నారో ఆ ఆలోచనల వల్ల ఆ శక్తులకు బలం చేకూరుతుందని మనకి తెలియచేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆలోచిస్తున్నంత మాత్రాన వాటికి బలం వెళ్ళదు. మనం చేసే పనుల వలన కూడా వాళ్ళకి బలం అందుతుంది. ఇది ఇంకొక స్టెప్ అండి. ఆలోచించినంత మాత్రానే బలం వెళ్ళదు. మనం ఒక ప్యాకెట్ ఆడాలి లేదా ఒక దుర్వ్యసనం అనుకోండి. ఆ దుర్వ్యసనానికి లోనైనటువంటి వ్యక్తి ముందు ఒక ఆలోచన రూపంగా దాన్ని చెయ్యాలి అని భావిస్తాడు. అక్కడ నుంచి చేస్తాడు. చేసినప్పుడు ఆ మౌలిక శక్తులకు బలం అందుతుంది. ఇది అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అయ్యో బాగా పేకటాడి డబ్బులు పోగొట్టుకుంటారు. పోగొట్టుకొని ఆ సైతాన్ని నాతో ఈ పని చేపించింది అంటారు. కానీ ఇతను ఆలోచన చేశాడు, ఆలోచన చేసి ఆ పని చేశాడు. ఒక వ్యక్తి ఫ్రీ విల్ ఉందండి భూమి మీద మనిషికి. ఆఖరికి ఆ స్వచ్ఛమైన మూలికా చైతన్యాల మీద అంటగట్టేస్తారు అవి. యాక్చువల్ గా ఆ డేవిల్ లేదా సైతాన్ గాడు నాతో ఈ పని చేపించాడు అని చెప్పి వీళ్ళ మీద ఉన్నటువంటి బరువు దాని మీద వేస్తాడు. కానీ యాక్చువల్ గా వీళ్ళ మీద పడుతుంది ఆ బరువు. అయితే ఇది నేను విన్నది ఏమిటంటే బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి మంచి చెడు అని. దానిని బట్టి మనకి ఈ మూలికా చైతన్యాల వలన చెడు ఆలోచనలు చేస్తున్నాడంటే దానికి మంచి అనేది కూడా ఉంటుంది కదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఇది తర్కం తెలుసుకోవాలి అన్న ప్రయత్నం. నాకు అది అర్థమైందిగా అని చెప్పాలి అంటే అర్థం కాలేదు అన్నది ఒకటి ఉంది అని అర్థం. ₹1 బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉంటుంది అనేది మాయ ఆ ఆలోచనల ద్వారా మనిషిని మ్యానిపులేట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క ఆలోచన ద్వారానే ఈ క్రియేటివిటీ జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అంటే మనకి దీనివల్ల ఏమర్థమవుతుందంటే మన చుట్టూ ఏది చూస్తున్నామో, ఏది గమనిస్తున్నామో, ఏది ఫీల్ అవుతున్నామో వాటిని వివరించటం కోసం తర్కము అంటే కారణాలు ఏర్పాటు చేసుకున్నాము. ఈ తర్కాలు ఎంత దూరం వెళ్ళాయంటే వాటికంటూ ఒక జీవాన్ని, ఒక ప్రాణాన్ని సంతరించుకునేటట్లు చేశాయి. మనం చేసేసాం. ఒక హత్య చేసేసిన తర్వాత అయ్యో నా చేత ఈ డెవిల్ చేపించింది, నాకే ఆశ్చర్యం వేసింది, నేనేనా ఇది చేశాను అని
కథలు చెప్తూ ఉంటారు. ఇది నిజంగానే ఒకానొక సమయంలో చాలా మంది మనుషుల్లో ఏదో ఒక చెడ్డ పని చేసి, నేను చేయాల్సిన పని కాదు ఇది, నేను కాదు చేసింది, నాతో ఏదో శక్తి చేపించేసింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ నెగటివ్ ఎనర్జీస్ కి సంబంధించినటువంటి వర్కులు అంటే నెగటివ్ థాట్స్, నెగటివ్ యాక్టివిటీస్. ఇక్కడ మంచి చెడు అనే దానికంటే కూడా పాజిటివ్ అండ్ నెగటివ్ అని డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే భూమి మీద మంచి చెడు అనే లేబులింగ్ వేసే చైతన్యం కంటే ఆత్మల తలంలో మంచి అనిపించేది ఆత్మల తలంలో చెడు అనిపించవచ్చు, ఆత్మల తలంలో భూమి మీద చెడు అనిపించింది ఆత్మల తలంలో మంచి అనిపించవచ్చు. మనం కేవలం తర్కాలుగా అర్థం చేసుకోవాలి కానీ వాటిని వ్యక్తిత్వాలు ఉన్న జీవులుగా అంటే దెయ్యాలు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ దెయ్యం ఉంది, చెడ యాక్టివిటీస్ ఉన్నాయి, మనల్ని నరకానికి తోసేస్తారు దెయ్యంతో పాటు అని కొన్ని మత గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కదా, అక్కడ నిప్పుల్లో కాల్తావు నరకంలో అని అంటున్నప్పుడు దాని గురించి ఒక క్వశ్చన్ వేశారు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు ఏంటంటే, కొన్ని మరింత క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవాలంటే తర్కాన్ని విడిచిపెట్టాలి, కానీ తర్కానికి అలవాటు పడిపోయి దాన్ని వదులుకోవడానికి ఒక పట్టాన్ని ఇష్టపడరు. మంచి చెడ్డల విషయానికి వస్తే అది మంచిది కాదు, చెడ్డది కాదు, అది ఒక విషయం అంతే. ఇప్పుడు కదా మనం దాని గురించి చెప్పుకున్నాం. ఆత్మల లోకంలో భూమి మీద ఉన్నటువంటి మంచి చెడ్డలకు లేబులింగ్ ఉండదు. భూమి మీద ఉన్న మానవులే ఆ స్థాయికి ఎదగాలి. ఆత్మల లోకంలో అయితే మంచి చెడు అనే లేబులింగ్ ఉండదు. ఆత్మల లోకంలో ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక్క పాపం, అదేంటంటే ఆత్మహత్య. సో ఇక్కడ ఏంటంటే మంచి చెడ్డల విషయం అనేది భూమి మీద లేబులింగ్ వేయడానికి లేదు. మరి పాపం గురించి బోధిస్తున్నారు, నరకానికి వెళ్తారు చచ్చిపోతే అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ నిప్పుల్లో నిరంతరం కాలుతూ ఉంటామని బోధిస్తున్నారు. మరి భయపెడుతున్నారు కదా, దీని సంగతి ఏంటని అడిగితే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బాల్యంలో అన్నం తినడం లేదంటే అల్లరి చేస్తున్నారు అంటే మీ తల్లిదండ్రులు బెల్ట్ తీస్తారా? ఆ బెల్ట్ చూసి భయపడతారా? ఆ బెల్ట్ చూసి భయపడతారా? అంటే మీ దృష్టిని మరల్చి అన్నం తినేటట్లుగా లేదా ఒక మంచి పని చేసేటట్లుగా భయపెట్టడానికి బెల్ట్ తీస్తారు. అదే విధంగా నరకం గురించి మీకు ఆ విధమైనటువంటి బోధ చేసి ఉండొచ్చు, అంతేకాని మీ చేష్టలను దారి మళ్లించడానికి తొలి దశలో ఈ శిక్షణను గురించి భయం పెడతాం అనే భయం అనేది చూపిస్తారు. ఇది కేవలం మంచి అనుకునే దానిని మీ చేత చేయించడం కోసం పెద్దవాళ్ళు పెట్టిన బెదిరింపు మాత్రమే. నరకం అనేది లేదు మాస్టర్, ఇది స్టాంప్ వేసుకొని చెప్పుకోండి ఎవరితోనైనా సరే. మరి అయితే నరకం అనే ప్రదేశం భౌతికంగా ఉందా? ఆత్మ స్వర్గ నరకాలని వేరే చోట ఉంటాయి అంటారు కదా, మరి అదే విధంగా భౌతికంగా నరకం అనేది ఉందా అని అడిగితే భౌతికంగానూ లేదు. మనస్సు తాను ఆశించే దాని ప్రకారం తాను నరకాన్ని తానే సృష్టించుకుంటుంది. చనిపోయేటప్పుడు దుర్మార్గంలో బ్రతికినటువంటి మనిషి ఉన్నాడని అనుకుందాం. బ్రతికినంత కాలం తాను చేసినటువంటి దుర్మార్గపు పనుల నిమిత్తం తాను నరకానికి వెళ్తాడని ఈ బోధల ద్వారా వాడు చిన్నప్పటి నుంచి ఫీడింగ్ లో ఉంటాడు. అతను దాన్ని గట్టిగా నమ్ముతాడు. ఆ నమ్మే నాటికి అతను చనిపోయాడు అనుకోండి, అతని కోసం నరకము సిద్ధంగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఏదైతే ఆలోచిస్తూ చనిపోయాడో ఆ నరకం అతని కోసం రెడీగా ఉంటుంది. అది ఎవరు సృష్టించుకున్నారు? ఆ వ్యక్తే సృష్టించుకున్నాడు. ఆ వ్యక్తి కోసమే అది రెడీగా ఉంది. మనుషులు దుర్మార్గంగానే బ్రతకడం అవసరం అని నేను అనుకోవడం లేదు. గుడికి వెళ్తూ దేవుడంటే భయం ఉన్నంత కాలం మంచి జీవితాన్నే గడుపుతాడు. కానీ ఆ మతాధికారులు వాళ్ళల్లో భయాన్ని నాటారు. తాము సామాన్యులు కాబట్టి, తమలో పరిపూర్ణత లేదు కాబట్టి, వాళ్ళకి పరిపూర్ణత లేదని వాళ్ళకి తెలుసు. అందుకే ప్రతి చిన్న పాపానికి కూడా తాము నరకానికి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించబడినది ఇదే.
మత గ్రంథాలలో. ఆ మాటే కదా మతాధికారులు, చర్చిలు ఇవన్నీ నేర్పింది ప్రజలకి. ఇక్కడ తాము ఒట్టి పనికిమాలిన వాళ్ళమని, కనుక మరణానంతరం తర్వాత తమకి నరకం ఉంటుందని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళల్లో ఆ భావాలు నాటేశారు. అందువలన అటువంటప్పుడు ఆ వ్యక్తి చాలా దెబ్బతింటాడు. ఆ విషయంలోనే అనేకమైనటువంటి మత గ్రంథాలు ఎక్కువ పొరపాటు చేస్తుందని అనిపిస్తుంది. దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. నరకం పేరు చెప్పి అంతగా వాళ్ళను భయానికి గురి చేయడం వల్ల వాళ్ళ కోసం నరకాన్ని సృష్టించడంలో మతాధికారులు, చర్చిలు విజయం సాధించారు. తాము ఊహించుకున్న నరకములో వాళ్ళు ఉండిపోతారు. అది కేవలం తమ మనస్సు కల్పించిందే అని మాత్రం వాళ్ళు గ్రహించేంత వరకే. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ మనసు సృష్టించుకున్నటువంటి నరకములో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మార్గదర్శకులు, గైడెడ్ మాస్టర్స్ వచ్చి వీళ్ళు అవగాహన పొందేంత వరకు, ఓహో అది లేదు అనే అవగాహన పొందేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తూ, వీళ్ళకి జ్ఞానాన్ని అందించేంత వరకు వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వీళ్ళు చేస్తూ, వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి, వీళ్ళు కూడా ఆత్మలుగా ఉంటారు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాల గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తూ, ఆవలి వైపున ఈవల వైపున, అంటే ఆత్మల లోకంలో కాలం అనేది లేదు. అలాంటిది కొంతమందికి నరకం అనేది లేదు అనేది అనుభవంలోకి రావడానికి కొంతమందికి 100 సంవత్సరాలే పట్టొచ్చు, కొంతమందికి 100 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 1 సంవత్సరమే పట్టొచ్చు. ఇది కేవలం తమ మనస్సు కల్పించిన నరకం అని వాళ్ళు గ్రహించేంత వరకే వాళ్ళకి నరక బాధలు ఉంటాయి. అయితే ఆత్మల లోకంలో కాలమానం అనేది లేదు కాబట్టి రెప్పపాటు కాలంలో జరిగిపోయినట్లు ఉంటుంది. అది కూడా తాము అక్కడ ఉండటం అవసరం లేదు అని వాళ్ళు గ్రహించిన మరుక్షణం వాళ్ళని అక్కడ ఏ శక్తి నిలపదు. వాళ్ళు నిజంగా ఎక్కడకు చెందినవారో అక్కడకు వెళ్ళిపోయే స్వేచ్ఛ వాళ్లకు దొరుకుతుంది. మనసు సృష్టించిన నరకంలో కొంతకాలం ఉంటారు మానవుల లెక్కల ప్రకారం, కానీ ఆత్మల లోకంలో వాళ్ళు ఎంతకాలం ఉంటారు అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే మార్గదర్శకుల ద్వారా అవగాహన కలుగుతుందో విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు ఆ నరకం అనే వాళ్ళ మనస్సు సృష్టించుకున్న నరకంలో నుంచి విత్ ఇన్ రెప్పపాటు కాలంలో వాళ్ళు ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలానికి వెళ్ళి విశ్రాంతి స్థలానికి కానీ, ట్రీట్మెంట్ ప్లేస్ కానీ, రికార్డింగ్ అంతరిక్ష రికార్డులు పరిశీలించే స్థలానికి కానీ వెళ్ళటం జరుగుతుంది విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్ లో. అంత గొప్ప ఆత్మల తలంలో మన కోసం సేవలు చేయడానికి ఆవలి వైపు వాళ్ళు రెడీగా ఉన్నారు మాస్టర్స్. సో కానీ మనం చెడు అనుకునేది ఈ ప్రపంచంలో చాలా ఉంది కదా అని అంటున్నప్పుడు, చెడు అనేది సరైన పదం కాదు. చెడు అనేది సరైన పదం కాదు. ఆ పదం మనల్ని ఏది మంచి ఏది చెడు అనే విషయాల దగ్గరకి నుంచి వెనక్కి తీసుకువెళ్తుంది. అది కేవలం తప్పుడు మార్గాన్ని చూపిస్తుంది అనుకుంటే సరిపోతుంది. మంచి చెడు అనే లేబులింగ్ దాటాలి మాస్టర్. మనం వేటినైతే చెడు అంటున్నామో అవి కేవలం అపమార్గంలో పంపబడిన ఎనర్జీలు మాత్రమే. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎనర్జీ, అపమార్గం అంటే నెగటివ్. ఒక మనిషి పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, అదే మనిషి నెగటివ్ థింకింగ్ చేసినప్పుడు నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంతే తప్ప ఆ ఎనర్జీలు పరిణతి చెందినవి కావు. అవి మూర్తీభవించిన చెడు కూడా కాదు. అసలు అవి చైతన్యాలే కావు. ఆలోచనలు, నెగటివ్ ఎనర్జీలు, పాజిటివ్ ఎనర్జీల గురించి చెప్తూ అసలు ఈ రెండింటిని సమానంగా చూసే స్థాయికి మనిషి ఎదగాలి అని చెప్తూ, ఎవరి భుజాల మీద కూడా దెయ్యం కూర్చొని మీరు ఈ పని చేయండి, ఈ చెడ్డ పని చేయండి అని చెప్పదు. చాలా మంది ఈ భూమి మీద నా చేత డెవిల్ చేపించింది, నేను ఏ దెయ్యం పట్టిన
వాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు, ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ మంచి చెడు, ఆత్మల లోకంలో మంచి చెడు అనే భావన లేదు. ఎందుకంటే చెడు అనేది కేవలం రెండు శక్తుల మధ్య ఏర్పడిన అసమతుల్యత. సో ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవడానికే చెడు అని పేరు పెట్టారు. రెండు శక్తులు ఉన్నాయి, ఆ చివర ఈ చివర. ఆ చివర ఈ చివర అని చెప్తే అర్థం కాదు. అందుకని మంచి చెడు అని మనుషులు క్రియేట్ చేసుకున్నారు ఆ పదాలను. చెడు అనేది ఎక్కడా పుట్టలేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్తున్నారు మాస్టర్. భూమి మీద తిరుగుతూ మనుషుల ఆత్మలను పట్టుకెళ్ళిపోయే సైతాన్ అనేది ఎక్కడ క్రియేట్ చేయబడలేదు. ఇది ఒక భ్రాంతి మాత్రమే. అసమతుల్యతను అర్థం చేసుకోవడం కోసం ఒక కథను సృష్టించారు. చాలా అద్భుతమైనటువంటి విషయం మాస్టర్స్. భూమి మీద తిరుగుతూ మనుషుల ఆత్మలను పట్టుకెళ్ళిపోయే సైతాన్ ఎక్కడా లేదు, మనుషుల్ని పీడించే సైతాన్ ఎక్కడా లేదు. ఇది ఒక భ్రాంతి మాత్రమే. ఈ అసమతుల్యతను అర్థం చేసుకోవడానికి ఒక కథను సృష్టించారు. సో దీన్ని ఏమంటారంటే, ఒక బ్యాటరీకి పాజిటివ్ నెగటివ్ అనే రెండు ఎనర్జీస్ ఉంటేనే బ్యాటరీ వర్కింగ్ లో ఉంటది. పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ బ్యాటరీకి రెండు ఉంటాయి. రెండు వైర్లు ఉంటేనే బ్యాటరీ పనిచేస్తుంది. ఇక్కడ ఏది చెడు ఏది మంచి అనేది లేదు. మానవ మస్తిష్కాల్లో నుంచి కొన్ని ఆలోచనల వల్ల ఈ పదాలు పుట్టి మానవుల్ని ఇప్పటి వరకు డిస్టర్బ్ చేసేసినాయి నెగటివ్ ఎనర్జీస్. ఈ ఎనర్జీలు ఇంకెక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చాయా అని అడుగుతున్నారు. ఇవి భూమి మీదనే ఉన్న ఎనర్జీలు. అవన్నీ ఎనర్జీలే, అన్ని ఎనర్జీలే. మీరు ఒక ఎనర్జీ, మీ ఆత్మ ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీల గురించే అన్నమాట నేను మాట్లాడుతున్నది. వీటిని మనం ఆత్మలు అని అనవచ్చు. ఆలోచనలే ఈ విషయాలన్న దానితో ఇది ఏకీభవిస్తుందా అని అడిగితే ఖచ్చితంగా అంతే. ఆలోచనే ఎనర్జీ. అది నెగటివ్ ఎనర్జీయా పాజిటివ్ ఎనర్జీయా? ఆలోచనలే నిజంగా రూపుదాలుస్తాయి. మాస్టర్స్ నోట్ చేసుకోండి పాయింట్. ఆలోచనలు నిజంగా రూపుదాలుస్తాయి. ఆలోచనలే కాలము. అంటే చూడండి, ఈ ప్రపంచానికి చెడు జరుగుతుంది అని అనుకోవడం ద్వారా ఈ ప్రపంచానికి చెడుని మనిషి సృష్టిస్తున్నాడు. ఒక మనిషి నెగటివ్ గా ఏ ఆలోచన అయితే చేస్తున్నాడో ఆ ఆలోచన ద్వారా చెడు అనేది జరుగుతుంది. ఈ ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని ఒక మనిషి ఆలోచన చేసినప్పుడు కొంతకాలానికి ఏదో ఒక విధంగా ఈ ప్రపంచానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన ఎనర్జీ. ఒక్కసారి ఆలోచన అనేది ఎనర్జీగా రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరం చెందినటువంటి ఎనర్జీ ఖచ్చితంగా ఈ భూమి మీదే ఉంటుంది. అటువంటి ఆలోచన ఎవరైతే చేస్తున్నారో ఇటువంటి ఆలోచనలు చేసే వాళ్ళందరూ ఎనర్జీస్ అన్ని ఒక చోట చేరి పెద్ద ఎనర్జీగా మారుతుంది. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు మాస్టర్స్. మాస్టర్ అంటే తన మనస్సుని శరీరాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వాడు మాస్టర్ అంటారు. సో ఇక్కడ భూమి మీద సైతాన్ అని దెయ్యం అని ఏ చైతన్యము ఏ జీవి లేదు అని క్లియర్ గా అత్యున్నత లోకవాసులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అలా భూమి మీద మనుషులను నియంత్రణలోకి తీసుకోవడానికి మత నాయకులు క్రియేట్ చేసినటువంటిది. ఒక బిడ్డ మారం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బెల్ట్ తీసి బెదిరిస్తారు అతను మంచి మార్గంలోకి రావాలని. అదే విధంగా భూమి మీద ఉన్నటువంటి మానవులు సక్రమమైన మార్గంలో నడవాలని, మీరు చనిపోతే నరకము ఉంది అని ఆ మాటల ద్వారా వాళ్ళని భయపెట్టి మంచి మార్గంలో నడిపించడానికి క్రియేట్ చేయబడింది. రాను 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 మత నాయకుల చేతుల్లో ఎవరైతే ఈ అసలైన జ్ఞానాన్ని బోధించారో వాళ్ళ బొమ్మలు మాత్రం అక్కడ ఉంటాయి. మత నాయకులు లీడ్ పోర్షన్స్ తీసుకొని
మత నాయకులు లీడ్ పోర్షన్స్ తీసుకొని ఆయన అసలైన చెప్పినటువంటి విషయాలకు వీళ్ళు కొన్ని జోడించి వీళ్ళ ఆధిపత్యం నిలబడేటట్టు మిగతా మానవాళికి బోధించుకుంటూ వచ్చారు. అసలు జ్ఞానం మరుగుపరచబడింది. అసలు జ్ఞానం మరుగుపరచబడింది. ఎక్కడా కూడా సైతాన్ అనే పేరుతో గాని దెయ్యం అనే పేరుతో గాని భూమి మీద అటువంటి జీవులు లేరు. మీరు ఇక్కడ మానవులకి ఫస్ట్ భయం అనేది పోగొట్టడానికి అత్యున్నత లోకవాసులు భూమి మీద జన్మలు తీసుకొని ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. భయం అనేది పోగొట్టుకోండి. మనిషికి భయంకరమైనటువంటి భయం ఏంటంటే మరణం. ఆ మరణం అంటే భయం పోయిందంటే మిగతా అన్ని విషయాల మీద కూడా భయం పోతుంది. ఓకేనా మాస్టర్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆలోచనలే ఎనర్జీ. మనిషి ఒక తప్పు చేసి ఈ డేవిల్ నా చేతి ఈ విధంగా చేపిస్తుంది అని డేవిల్ మీద నెట్టేస్తున్నారు. సో ఈ విధంగా థ్యాంక్ యూ మాస్టర్స్. భూమి మీద నరకాన్ని గురించి ఆలోచించడం ద్వారా దానిని సృష్టించి తెస్తున్నాము. ఆలోచనే సృష్టి, ఆలోచనే మేనిఫెస్టేషన్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఆలోచిస్తారో ఈ రోజు కాకపోతే రేపైనా అది మేనిఫెస్టేషన్ జరిగిద్ది. అదేదో ఈ భూమికి మంచే జరుగుతుంది, లోక సంస్థ సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచన చేయండి. అప్పుడు దాని యొక్క ఫలితం ఈ రోజు కాకపోతే రేపు మనం ఫేస్ చేస్తాం. నోరు తెరిచిన నెగటివ్ వర్డ్స్, ఆలోచన నిరంతరం ఆలోచిస్తూ ఒక మెషిన్ నిమిషానికి 60 సెకండ్లు ఉంటే కనీసం నిమిషానికి 60 ఆలోచనలు చేసే మనుషులు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా నెగటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటారు. ఆ నెగటివ్ ఆలోచనలే వాళ్ళ జీవితంలో మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నరకాన్ని సృష్టిస్తుంది మానవులే. అయితే ఆలోచించడం వలనే దానిని సృష్టిస్తున్నారు. మీరు నరకం అనేది లేదు, భూమి మీద కేవలం అనుభవాలే. భూమి మీద కేవలం అనుభవాలే. తనని పొడిచిన వాడిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేరు కనుక వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు చెప్పాడంటే ఆయన అతన్ని కూడా దోషిగా ఎప్పుడూ చూడలేదు. మనం ఎందుకు చూడాలి తప్పు? అవతల దొంగనే మనం చూస్తున్నాం. ఆ దొంగ ఒక వ్యక్తి దగ్గర పర్సులో డబ్బులు కొట్టేశాడు. విశ్వనియమం ప్రకారం ఎవడైతే పోగొట్టుకున్నాడో వాడు ఇంకొకటి దగ్గర కొట్టేశాడు. అదే అనుభవం వీడికి ఇస్తాడు. ఎందుకంటే వీడు ఏది విచ్చాడో వీడు కొయ్యాల్సిందే. ఇది కదా విశ్వనియమం, దైవ నియమం. ఈ దైవ నియమాన్ని ప్రజలకి ఎందుకు తెలియపరచరు? నువ్వు ఎన్ని తప్పులైనా చేస్తే దేవుడు క్షమిస్తాడు. ముందు నిన్ను నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. గిల్టీనెస్ అనేది నీలో నుంచి పోవాలి. సో ఇక్కడ ఆలోచన అనేది ఎనర్జీ, ఆలోచన అనేది ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. బయటకు వెళ్ళి కష్టపడి చెమటొచ్చి స్వహస్తాలతో మనం సృష్టించి తీసుకొస్తున్నాము నరకాన్ని. అనుకున్నట్లే దాని నిర్మాణం ఉండకపోవచ్చు కానీ అసలంటూ మీరు ఆలోచిస్తే నరకం అనేది మీరు ఉంది అని ఆలోచిస్తే ఆ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా అందులో ఉంటారు. సో దయచేసి నరకం అనేది లేదు. మరణించిన తర్వాత ప్రతి మనిషి ఆత్మల తలానికి వెళ్తాడు. నరకం ఉందని భావించేవాడు నరకంలోనే ఉంటాడు. ఎందుకంటే హీ క్రియేటెడ్ హిస్ ఓన్ రియాలిటీ. అతను తన వాస్తవాన్ని తనే సృష్టించుకున్నాడు. భూమి మీద అంతే, ఆత్మల తలంలోనూ అంతే. సో ఇక్కడ ఈ అసమతుల్యతను పారదోలటానికి ఆ ఆలోచన వెనక ఉన్న ఉద్దేశమే ముఖ్యం. మీరు ఎవరికైనా ప్రేమను పంచేటట్లయితే ప్రేమను పంచడమే కోరుకోండి, అంతే తప్ప ప్రేమను ఆశించొద్దు. మీరు వాళ్లకు ప్రేమ పంపవచ్చును కానీ మనం ఏం ఆశిస్తామో అదే జరుగుతుంది.
అన్కండిషనల్ లవ్ గురించి కూడా చెప్తున్నారు. అది కూడా ఎనర్జీగా మారుతుంది. సరిగా అంటే ఆలోచన అనేది ఎనర్జీ. మీ ఆత్మ ఎనర్జీతో వ్యవహరిస్తూ దాన్ని మారుస్తూ ఉంటుంది. ఆలోచించడం అంటే ఎనర్జీలో మార్పులు తేవడమే. ఆలోచన అనేది ఇష్టపూర్వకంగా చేసే పని. ఆలోచన ఉద్దేశం ఏమిటంటే కొత్త ఎనర్జీని, కొత్త భావాలను, కొత్త ఆశలను, కొత్త మార్గాలను తీసుకువస్తూ అసమతుల్యతను పారదోలడం. ఆ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం అది. అత్యంత ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త మార్గాలు, కొత్త ఎనర్జీ. నరకం అనేది లేదు, అంత ఆనందమే. అదే కదండి మనం ఆలోచించాల్సింది. కొత్త ఆలోచన. భయం అనేది లేదు, అంతా సంతోషమే. ఇది కొత్త ఆలోచన. మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా మనకి పాఠాలు నేర్పించడానికే మాస్టర్స్. సో ఇక్కడ అసలు చెడు అనేది లేని మాట నిజమే అయితే, డెవిల్ అనేవాడే లేకపోతే మరి చెడు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంటే, నిజంగా తెలుసుకోవాలని ఉందా అంటే ఈ మొత్తం భావనను తేలికగా చెప్పగలిగే ఒక్క విషయం ఉన్నది. అదేంటంటే కుంటి సాకు. ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి ఒత్తి పలుకుతూ ఆ సోల్ చెప్పిందంటే కుంటి సాకు అంటే డెవిల్ లేదా సైతాన్. మనిషి ఒక తప్పు చేసి ఆ సైతాన్ మీదకి నెట్టేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఆ సైతాను ఆ నెగటివ్ ఎనర్జీ బలం పుంజుకుంటుంది. అర్థమైందా మాస్టర్స్? మనం ఈ సాకులన్నీ ఎన్నో శతాబ్దాలుగా వింటూనే ఉన్నాము. చెడు అనేది నిజంగా ఒక శక్తి అని, అది ఎక్కడి నుంచి వచ్చిందో కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మాస్టర్స్? చెప్పండి. ఎవరైనా చెడు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరైనా ఒకళ్ళు చాట్ లో పెడతారా? చెడు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరైనా ఒకళ్ళు చాట్ లో పెడతారా? సూపర్. చెడు అనేది మనిషి ఊహలలో నుంచి వచ్చింది. థ్యాంక్ యూ. మనలో ఆలోచనలో నుంచి. రైట్, గ్రేట్ అండి. ఆలోచన, ఊహలు నిజంగా గ్రేట్ అండి. గ్రేట్ మాస్టర్స్ మీరందరూ. అది ఊహలలో నుంచి వచ్చింది. అది మంత్రించబడి ప్రపంచమంతా తిరుగుతూ అమాయకులైన పసిబిడ్డలను స్వాహా చేస్తూ వేశ్యాలోకంతో ఉంటూ మానభంగాలు, దోపిడీలు చేస్తుంది. ఇది మూర్తిభవించినటువంటి దుర్మార్గం. బాధ్యతల నుంచి తప్పించుకొని దాక్కోవడానికి ఒక సాకు. ఈ సాకులన్నీ దాని మీద నెట్టేయడానికండి. ఈ పనులన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డెవిల్ మీద, సైతాన్ మీద నెట్టి వేస్తూ తమ పద్మం గడుపుకుంటున్నారు. తాను చేశాను అని ఒప్పుకోలేక వేరే ఏ చైతన్యం అయితే అడ్డు చెప్పదో ఆ చైతన్యం మీదకి నెట్టి వేస్తున్నారు మానవుడు. అయితే ఇది మనుషుల మనస్సులలో నుంచి వచ్చింది కదా. అవును, మనుషుల లోపల నుండి, కోరికలలో నుండి వచ్చిందే తప్ప ఏ బయటి శక్తి వల్ల కాదు. ఎందుకంటే విశ్వమంతా దిమ్మరిలాగా తిరిగే ఏ జీవి లేదు. దేశ దిమ్మరిలాగా తిరిగే ఏ జీవి లేదు. తమ పనులకు తాము బాధ్యత వహించకుండా ఆ నిందను సైతాన్ మీదకి తోసేయాలనుకునే వాళ్ళే ఈ సమాజంలో ఉన్నారు. తోయాలనుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది చెడు ఉంది అని, డెవిల్ అని నమ్ముతున్నారంటే అటువంటప్పుడు డెవిల్ ఉన్నట్లే. ఇక్కడ మీకు అర్థమైందా మాస్టర్స్? ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఉంది అని ఎక్కువ మంది అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళందరి దృష్టిలో ఉంది. లేదు అని ఎవడైతే బలంగా ఉన్నాడో వాడి దృష్టిలో లేదు.
దానిని నమ్మడం వలన మనుష్యులు ఆలోచన రూపాన్ని సృష్టించడం సంభవమా? డెవిల్ అనేది, సైతాన్ అనేవాడు ఉన్నాడు అని నమ్మడం వలన ఆ సైతాన్ అనేవాడికి ఒక ఆలోచన ద్వారా రూపాన్ని ఇవ్వడం సంభవమా అని అడుగుతుంటే, ఒక చైతన్యాన్ని అయితే వాళ్ళు సృష్టించలేరు. ఒక మానవుడు చైతన్యాన్ని సృష్టించలేడు. ఆ పని ఒక్క భగవంతుడు మాత్రమే చేయగలడు. మనుషులు చేయగలిగిందల్లా ఏమిటంటే, వాళ్ళ ఉనికిని రుజువు చేయగల పరిస్థితులను సృష్టించగలరు. తాము నమ్ముతున్న దానికి బలాన్ని చేకూర్చే సంఘటనలను ఏర్పరచగలరు. చెడు అనుభవాల విషయంలోనే కాదు, మంచివి, పవిత్రమైనవి అనుకునే అనుభవాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీ అనుభవమే మీ నమ్మకాలను ముందస్తుగా ప్లాన్ చేస్తుంది. మీకు ఏది ఇష్టమో దాన్ని నమ్మండి. ఏది నమ్ముతారో అది కనబడుతుంది. మాస్టర్స్, చాలా అద్భుతమైనటువంటి విషయం. మీకు ఏది ఇష్టమో దాన్ని నమ్మండి. మీరు దేన్ని నమ్ముతారో అది మీకు కనబడుతుంది. ఆర్కుటూరియన్స్ ని మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు 7వ చైతన్యం స్థాయి నుంచి వాళ్ళు మనకి హీలింగ్ చేస్తానికి వస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, మనకి హీలింగ్ చేస్తున్నారని కూడా మీరు నమ్ముతున్నారు. అది జరుగుతుంది. అదే విధంగా ప్లైడియన్స్ భూమి మీదకి వచ్చారు. వాళ్ళు కేవలం ప్రేమతత్వాన్ని నేర్పిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం ఫస్ట్. అలాగే ఇరుగు పొరుగును ప్రేమించడం మొదలు పెడుతున్నాం. నాట్ ఓన్లీ ఇరుగు పొరుగు మనుషులను కాకుండా ఇరుగు పొరుగు జాతిని కూడా ప్రేమించడం అనేదే విశాల దృక్పథం. ఒక చెట్లను, జంతువులను, చిన్న చిన్న జీవులను కూడా మనిషి ప్రేమించడం మొదలు పెడతాడు. ఇది మనకి ఉన్నత తలాల నుంచి చైతన్యం, కాంతి, జ్ఞానం మనకు అందినప్పుడు చేయగలుగుతాం. లేదా కేవలం మత నమ్మకాలలోనే ఉన్నంత కాలం మనం దేవుడి గురించి వింటున్నాము, తెలుసుకుంటున్నాము, అనుకుంటున్నాం. కానీ నిజమైన దైవత్వంతో మనం అనుసంధానమైనప్పుడు మన వలన ఏ ప్రాణి హింసింపబడదు, ఏ ప్రాణి చనిపోదు మన కోసం, ఏ ప్రాణిని మనం చంపం, ఏ ప్రాణిని చంపుకొని వండుకొని మనం తినం. ఎక్కడ మనలో దివ్యత్వంతో ఉండినటువంటి ప్రేమ, దేవుడే ప్రేమ కాబట్టి, దేవుడు సమస్త సృష్టికి తండ్రి కాబట్టి, తండ్రి తన బిడ్డలను చంపుకొని తానెలా తింటాడు? అంటే మత నాయకులు కొంతమంది క్రీస్తు శకం 500వ శతాబ్దంలో మిక్సింగ్ చేసినటువంటి కొన్ని పుస్తకాలు చొప్పించారు. కొన్ని రాతపత్రులు మానవ మస్తిష్కాల్లో దాచుకొని వాళ్ళ యొక్క డామినేషన్ ఉండేటట్లుగా క్రియేట్ చేసుకున్నారు. పుస్తకాలు ప్రింటింగ్ అయింది 2000 ఈ మధ్య కాలంలోనే కదండి, 1600-1400 శతాబ్దంలోనే కదా. అంతకుముందు కేవలం మనిషి యొక్క మస్తిష్కంలోనే ఉండేవి, మతిలోనే ఉండేవి. ఇవన్నీ మతిలో నుంచి వచ్చినాయి కాబట్టే మతాలు. అప్పుడు పుస్తకాలు ఎక్కడై, స్క్రిప్చర్స్ ఎక్కడై? మరి ఏ గ్రంథాలైనా కూడా మనిషి మెదడులో నిక్షిప్తం చేసుకునే అంత చైతన్యం మానవుల్లో ఉంది. మానవుడి యొక్క బాడీయే జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో లెక్కలేనన్ని లైబ్రరీస్ ఉన్నాయి. యూనివర్స్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలు మానవుడిలో గుప్తంగా ఉన్నాయి. అవి ఒక్కొక్క మనకి చాలా ఛాంబర్స్ ఉన్నాయి మన లోపల. ఒక్కొక్క ఛాంబర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ ఒక్కొక్క విశ్వానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఛానలింగ్ ద్వారా ఉన్నత లోక వాసులు, ఏంజల్స్ మనకు అందిస్తున్నారు. ఆర్కేంజల్ మైకేల్ అండ్ మాస్టర్ గబ్రియల్. వీళ్ళే కాకుండా చాలా మంది పేర్లు చెప్తే మళ్ళీ అది మత సంబంధమైనటువంటి వేరే మతస్థులు వీళ్ళ పేర్లు ఉన్న వాళ్ళని ఒప్పుకోరు. కాబట్టి అందుకే చైతన్యాలు అని చెప్పుకోవడానికి నేను ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం. గబ్రియల్ అనగానే
ఆర్కేంజల్ మైకేల్ అనగానే వీళ్ళు ఎవరో క్రిస్టియన్స్ కి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. సో మనకి ఆ చైతన్యం ఉంది అని అర్థం చేసుకోవడానికి పెట్టబడిన పేర్లు అవి. యాక్చువల్ గా ఆ పేర్లు అవి తాత్కాలికమైనటువంటి పేర్లు. కేవలం వాళ్ళు ఎనర్జీస్ గా ఉంటారు. శక్తి అనొచ్చు. శక్తుల్లో కొంచెం స్థాయిల వారీగా ఉంటారు. శక్తుల్లో కూడా స్థాయిల వారీగా ఉంటారు. సో ఈ అత్యున్నత స్థలాల నుంచి మనకు అందిస్తున్నారు ఈ చైతన్యాలు మనకి జ్ఞానాన్ని. సో దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒకప్పుడు చాలా మందికి గబ్రియల్ అనేటటువంటి ఒక ఏంజెల్ యేసుక్రీస్తుకు తల్లికి కనపడి నీ కడుపున భూమి మీద ప్రేమతత్వాన్ని పంచేటటువంటి ఒక వ్యక్తి, ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి భూమి మీదకి జన్మ తీసుకుంటున్నాడు నీ ద్వారా. అటువంటి ఆ సందర్భాలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడా కూడా భూమి మీద వాళ్ళు సాధారణ మనుషుల్లాగా జన్మలు తీసుకొని ఇప్పుడు భూమి మీద జన్మలు తీసుకొని జీవిస్తున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ రూపాలు ప్రజల్లో హైలైట్ అవ్వాలని వాళ్ళు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు హైలైట్ అవుతారో వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని పూజించడం మొదలు పెడుతున్నారు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాధారణ మనుషుల్లాగానే మన మధ్య జీవిస్తూ ఉంటారు. సో మాస్టర్స్ ఈ విధంగా దైవానికి సంబంధించిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఆశించటం లేదు. అదే మనిషి మస్తిష్కంలో నుంచి నెగటివ్ ఆలోచనలతో కొన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేయబడ్డవే నరకం. దయచేసి నరకం అనేది లేదు అనే ఒక దృఢ సంకల్పంతో మీరుండండి. ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి చైతన్యము, ఆత్మ ఏ పాపము ఎప్పుడు చెయ్యదు, దానికి అంటదు. గుర్తుపెట్టుకోండి. మనము దైవాలము, మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలు ఏ తప్పు చేయరు. శరీరము భూమి మీద తప్పు ఒప్పు అనేవి లేవు. ఆత్మల తలంలో కూడా తప్పు ఒప్పు అనేవి లేవు. మరి భూమి మీద మనుషులు కొన్ని బాధలు పడే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి కారణం కార్యకారణ సంబంధాలు మానవ మేధస్సుకు అందవు. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే లోపల అంతరాత్మతో అనుసంధానం అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంతకు ముందు వాళ్ళు ఏం చేశారో దాని యొక్క ఫలితం ఈ జన్మలోనైనా సరే అనుభవించి తీరాలి. గత జన్మల్లో వాళ్ళు 10 మందిని హింసించారు. ఈ జన్మలో 10 సార్లు వాళ్ళు హింసింపబడతారు. వాళ్ళు ఏది విత్తారో అది కోస్తారు. ఆ శక్తిని, దాన్ని భరించే శక్తిని నీకు దేవుడిస్తాడు తప్ప నీ కర్మ నుంచి తప్పించడు. నువ్వు ఏది విత్తుతావో అది నీవు కొయ్యాల్సిందే. సో ఇక్కడ మనస్సుతో ఆలోచన రూపాలను సృష్టించవచ్చని విన్నాను. అంటే అది కరెక్ట్ కాదు. సామాన్య మానవులకు ఎవరికి ఆ శక్తి లేదు. ఆ హక్కు, ఆ శక్తి ఆ ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది. మానవులు సృష్టిస్తున్నది ఏమిటంటే డెవిల్ ఉన్నది అని రుజువు చేయడానికి అనుకూలమైనటువంటి ఆలోచనలు చేసి ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. మీరు అడుగుతున్న దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఇవ్వగలరా అని అడిగితే తగినంత మంది మనస్సును ఏకాగ్రం చేసినట్లయితే ఆలోచన రూపాన్ని సృష్టించగలరని విని ఉన్నాను. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. వాళ్ళందరి నుంచి వచ్చిన ఎనర్జీస్ అన్ని కలిసి ఒక ఎనర్జీగా రూపాంతరం చెందుతాయి. అటువంటి దాన్ని వాళ్ళు సృష్టించగలరు. అది కేవలం ఎనర్జీలన్నీ ఒక చోట చేరడమే. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. దీని అర్థం చెప్తాను. ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. మౌలికమైనటువంటి మూల చైతన్యాలన్నీ ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి చుట్టూ చేరి ఆ మర్డర్ గత జన్మల్లో కూడా వీళ్ళు ఎక్కువగా మర్డరర్స్ అయి ఉంటారు. అంటే హత్యలు చేసేవాళ్ళు. వీళ్ళు నరకంలోనే ఉంటాము అనే భావనలో ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఉన్నత తలాలకు చేరుకోలేదు, భూమి మీదే అంటి పెట్టుకొని ఈ మర్డర్స్ చేసే వాళ్ళ చుట్టూ చేరి మర్డర్ చేయాలనే ఆలోచనలు కలగ చేస్తూ ఉంటారు. ఇతను ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్న ఆత్మలన్నీ ఇతని దగ్గరకు వచ్చి చేరతాయి. అర్థమైందా మాస్టర్స్? ఒకడు తాను పేకట ఆడాలనే ఆలోచన ఉంటాడు. ఈ ఎలిమెంటల్స్ లో ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎలిమెంటల్స్ అన్నీ ఇతని దగ్గరకు వచ్చి చేరతాయి. ఇతని హృదయంలో ఖాళీ ఉంది కదా. అదే విధంగా ఈ భూమి మీద ఆ ఎనర్జీస్ అన్నిటినీ ఒక చోట చేర్చి ఒక మంచి పని చేయవచ్చు, ఒక చెడ్డ పని కూడా చేయవచ్చు. అంటే మంచి చెడు అనే లేబులింగ్ మన అవగాహన కోసం చెప్తున్నాను. ఎందుకంటే భూమి మీద గాని ఆత్మల తలంలో గాని దేవుడు ఎప్పుడు కూడా మంచి అని గాని చెడు అని గాని లేబులింగ్ చేయడు. దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు. అనంత కరుణామయుడైనటువంటి ఆ దేవుడు మనుషుల్ని నరకంలో వేసి శిక్షించేవాడు కాదు. గుర్తు పెట్టుకోండి. సో ఆ నరకం అనేది మానవుడి యొక్క క్రియేషన్. అది కేవలం ఊహలలో నుంచి వచ్చింది. ఒక మంచి పని కోసము లేదా ఒక హాని కలిగించే పని కోసము కూడా ఎనర్జీస్ ని క్రియేట్ చేయవచ్చు. మీరు గుర్తు పెట్టుకోండి మాస్టర్, ఒక సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఒకళ్ళందరూ కూర్చొని మందు కొడుతున్నారు, అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది? ఒకళ్ళందరూ కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నారు, అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది? ఒకళ్ళందరూ కూర్చొని ఒక చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు, అక్కడ ఏ ఎనర్జీ తయారవుతుంది? ఒక వ్యక్తి యొక్క ఆలోచన, మరొక వ్యక్తి ఆలోచన, మరొక వ్యక్తి ఆలోచన, ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు యొక్క ఆలోచనలు కలిస్తే 3 గ్లాసులు నీళ్లు కలిస్తే పెద్ద లోటాడు అవుతుంది. అంటే ఎనర్జీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేస్తున్నారు వీళ్ళు. ఆలోచనల్లో నుంచి, ఊహల్లో నుంచి తయారు చేసి దానికి వీళ్ళు బలాన్ని ఇస్తున్నారు. ఆ పని చేసి ఆలోచించడం ఒక ఎత్తు అయితే, దానికి చేసి ఆ పని చేసి ఆ ఎనర్జీకి బలాన్ని ఇస్తున్నారు. అప్పుడు అది బలవంతంగా తయారవుతుంది. ఆ ఎనర్జీ ఇంకా అటువంటి ఆలోచనలు చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉంటది. అర్థం చేసుకోండి మాస్టర్స్. ఇద్దరు కర్రలతో కొట్టుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు కర్రలతో కొట్టుకుంటున్నారు. రోడ్డును పోయేవాడు అటువంటి ఆలోచనలతోనే ఉంటాడు. యాన్ని కొడదాం, వీడిని కొడదాం, వాడిని జడదాం, వీడిని జడదాం అని వాడు ఖచ్చితంగా ఈ సమూహం దగ్గరకే వస్తాడు. వాడు అటు పోయేవాడు కూడా ఇటే వస్తాడు. ఎనర్జీ, సేమ్ ఎనర్జీ, సేమ్ ఫ్రీక్వెన్సీస్ విల్ అట్రాక్ట్. మీరు అర్థం చేసుకోండి, సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక చోట గ్యాదర్ అవుతారు. అదే విధంగా సేమ్ ఫ్రీక్వెన్సీస్, ఇక్కడ ఎనర్జీసే, ఏ రంగులో ఆ రంగు కలుస్తుంది అంతే. తాగుబోతోడి దగ్గరకు తాగుబోతోడు వచ్చి చేరతాడు, ధ్యానం చేసేవాడి దగ్గరకు ధ్యానం చేసేవాడు వచ్చి ఫ్రెండ్షిప్ అవుతాడు. వాడికి మనకి ఇంతకు ముందు పరిచయాలే ఉండవు, కానీ వాళ్ళు మన ఆత్మ బంధువులాగా ఎంతో కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అయిపోతారు. ఇది ఏ రంగులో ఆ రంగు అలా కలుస్తుంది. సినిమా పిచ్చున్నోళ్ళు అందరూ కలుస్తారు. తిండిపోతులందరూ ఒక చోట చేరతారు అంతే. సో ఇవి ఎనర్జీస్ అంటే ఇది. మాస్టర్స్ అర్థమవుతుందా? క్లాస్ బాగుందా? సో ఈ విధంగా మనం ఏ విషయంలోనూ కూడా ఆలోచనలు మనిషి నియంత్రించుకుంటూ పాజిటివ్ ఆలోచనలే చేయండి, పాజిటివ్ యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉండండి. మీ చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ
సృష్టించడానికంటూ ఏమీ లేదు కాబట్టి ఆ ఎనర్జీ చెదిరిపోయి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ కొంతకాలానికి ఎక్కువ కాలం పడుతుంది. సో అది మళ్ళీ తర్వాత పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మేషన్ జరిగి విశ్వంలో కలిసిపోతుంది. ఈ ఎనర్జీస్ అన్ని ట్రాన్స్ఫార్మేషన్ అవుతాయే తప్ప ఎనర్జీస్ ఎక్కడికి పోవు. అయితే మనం ఎలాంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు. మానవ జాతి చాలా కాలం పాటు భయం అనే సంఖ్యలలో చిక్కుబడిపోయి ఉంది మాస్టర్స్. ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చి తన బాధ్యతను తను స్వీకరించాల్సిన సమయం వచ్చింది. రాక్షసులుగా చెప్పుకోదగిన జీవులు కొన్ని ఉన్నాయి. రాక్షసులు అని ఎవరిని అంటారు? రక్కసులు. అసలు పదం ఇది. రక్కసులు రక్త మాంసములను భుజించే వాళ్ళను రాక్షసులు అంటారు. అయితే వాళ్ళను మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ మౌలిక చైతన్యాలు ఎలిమెంటల్స్ పట్టుకుని వాటిని తినండి, వీటిని తినండి, వాటిని తినండి, వీటిని తినండి, మీకు బలం వచ్చింది అని మాయలో పెట్టేసి ఈ ఎలిమెంటల్స్ బలం పుంజుకునేటట్లుగా చేస్తా ఉంటాయి. యాక్చువల్ గా వీళ్ళకి రాదు బలం. ఆ రాక్షసుల జాతులకు, ఆ ఎలిమెంటల్స్ కు, ఆ ఆత్మలకు ఆ చైతన్యం పెరుగుతూ ఉంటది. అవి బలంగా మారుతూ ఉంటాయి. మనుషుల్ని మానవులతో సంబంధం పెట్టుకొని వక్రమగ్రం పట్టినటువంటి ఎలిమెంటల్స్ అంటే మూలక చైతన్యాలు ఉన్నాయి. అవి రాక్షస స్వభావంతో ఉంటాయి. రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఆ మనుషుల్లో చేరి ఆ కోడిని తిను, ఆ మేకను తిను, ఆ చేపను తిను, ఆ దాన్ని తిను, దీన్ని తిను, ఆ గేదెని తిను, ఆ ఆవుని తిను, ఆ పెట్టలను తిను, అక్కడ పాముల్ని, చైనాలో అన్ని తింటారు. ఆ చైనా వాళ్ళు చెడ్డానంగా తింటున్నారని ఈ భారతదేశంలో ఉన్న కోళ్ళు మేకలు తినేవాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు తినేది జీవాలనే, వీళ్ళు తినేది జీవాలనే. వాటికి ప్రాణం లేదా? వీటికి ప్రాణం లేదా? సో మానవులతో సంబంధం పెట్టుకొని ఉన్నాయి ఆ ఎలిమెంటల్స్ అంటే మూలిక చైతన్యాలు, భూ చైతన్యాలు అంటారు వీటిని. మూలక చైతన్యాలు ఆర్ ఎలిమెంటల్స్. సో అవి ఎటువంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి అనే దాన్ని బట్టి వాటి ఎదుగుదల ఉంటాయి. ఈ ఒక కుటుంబం ఉంటది, తెల్లారి లేగితే రోజు మాంసం తినేవాళ్ళు ఉంటారు. ఈ రాక్షసులకు సంబంధించినటువంటి అధ్యాయం కదా సైతాను, పూనకం, రాక్షసులు. సో ఈ రాక్షసులు వీళ్ళ యొక్క స్వభావం రక్త మాంసాలతోనే వాళ్ళు పొద్దున్న లేచిన కాడ నుంచి టిఫిన్లు కూడా ఆఖరికి చికెను, మటను వాటితో తినే జాతులు ఉన్నారండి. అంటే ఒకప్పుడు తిన్నాం తెలియక, కానీ మార్పు ఎందుకు వచ్చింది? చైతన్యం ఎంటర్ అయింది. జీవము అంటే ఏంటో తెలిసింది. జీవానికి సంబంధించినటువంటి గుర్తులు మాకు అనుసంధానం అయ్యాయి. నేనే జీవము అన్నాడు యేసుక్రీస్తు. జీవం ఉన్న ప్రతి దాంట్లోనూ ఆయన ఉన్నాడు. మరి ఒక ప్రాణిని చంపుతున్నామంటే, ఒక జీవాన్ని జీవం నుంచి వేరు చేస్తున్నామంటే యేసుక్రీస్తును చంపుతున్నట్టేగా. నీ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులనే కాదు, నేను విశ్వమానవుడిగా మారాలి ప్రతి ఒక్కడు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే వాళ్ళు కాకుండా విశ్వమానవుడిగా, నా కుటుంబం అనే స్థితి నుంచి విశ్వమానవులందరూ కూడా నా కుటుంబం అనే స్థాయికి మనిషి ఎదిగినప్పుడు ఆ ఎదిగిన వాళ్ళకి మళ్ళీ భూమి మీదకి వచ్చే అవసరం ఉండదు. దాన్నే మోక్షం అంటారు. ఉన్నతమైనటువంటి తలాల్లో జీవిస్తూ ఉంటారు. దైవత్వంతో ఏకత్వం అయినటువంటి స్థితి అది. కొద్దిగా టైం చెప్తా ఉండండి మాస్టర్స్. సో అదే విధంగా మనకి ఎనర్జీస్ లో ఈ చాప్టర్ మరలా రేపు కంటిన్యూ చేసుకుందాం. మరొక 5 నిమిషాలు ఉంది. ఏదైనా మీకు ఏదైనా అవగాహనలో
ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ప్రశ్నించండి. నా అవగాహన బట్టి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మాస్టర్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. ఎవరైనా థ్యాంక్ యూ. ఈ ఇంత అద్భుతమైనటువంటి జూమ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నటువంటి మాస్టర్స్ వారి చైతన్యాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.